మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి మధురమైన నామంలో సిలువే నా విందు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మెట్రో టీవీ ప్రేక్షకులకు క్రైస్తవ సమాజానికి శుభాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక కీర్తన పాడుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా, శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా, పాప భారము భరించినావు, పాపినైనా నా కొరకేగా, పాప భారము భరించినావు, పాపినైనా నా కొరకేగా, పవిత్రతతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో, పవిత్రతతోని పాద సన్నిధిలో పరవశింతును పరమ ప్రభో. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా, మరణపు ముల్లును విడచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు, మరణపు ముల్లును విడచి నీవు మృత్యుంజయునిగా మరి లేచినావు, మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను, మహిమోన్నతుడా నీ మహిమలను మహిలో నేను చాటెదను. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా, హోసన్నా హల్లెలూయా. శ్రీకరుండా శ్రీ యేసునాథా, శ్రీమంతుడవు సృజనాత్ముడా, ఆశీర్వాదముల్ నిచ్చిడివాడా, అందుకో నా స్తుతి మాలిక, ఆశీర్వాదముల్ నిచ్చిడివాడా, అందుకో నా స్తుతి మాలిక, ఆప్తుడవై నన్ను ఆదరించి అభిషేకముతో నింపితివే, ఆప్తుడవై నన్ను ఆదరించి అభిషేకముతో
హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. నిజముగా అండి, మనము మౌనంగా ఉంటే రాళ్ళు కేకలేస్తాయి. ఇది అంత్య దినములు. దేవుని కృప మనందరి ఎడల ఎంతో విస్తరించబడతా ఉంది. ఈ చివరి దినాల్లో, ఈ కృపాకాలంలో మనం ఉన్నాము గనక దేవుని కృప మన పైన అపరిమితముగా ఉన్నది. చూడండి, ఈ రోజు కొరకైన దేవుని యొక్క వాక్య భాగము కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనము. మరొకసారి కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి మనకి క్లైమేట్ చాలా చేంజ్ అవుతూ ఉంది. మరి ప్రతికూలంగా ఉంది. ప్రియమైన వారులారా, మరి ఈ యొక్క వాతావరణం యొక్క మార్పుల వలన అనేకమైన మరి నీటి ద్వారా, మరి మనం పీల్చే గాలి ద్వారా, లేదా మనం తినే ఆహారం ద్వారా అయినా అనేకమైన వ్యాధులు రావటానికి ఎంతో అవకాశంగా ఉన్నది. ప్రియమైన వారులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు, మన రక్షకుడు, మరి దేవుని యొక్క ప్రియ కుమారుడుగా మనకున్నాడు గనక ప్రతి విధమైన వ్యాధి నుండి, శరీర దౌర్బల్యాల నుండి, సమస్త విధములైన మరి బలహీనతల నుండి దేవుడు మనలను విడిపించగలిగిన వాడుగా ఉన్నాడు. అన్ని రోజులు ఒకేలా ఉండవు, అన్ని సమయాలు ఒకేలా ఉండవు. ఈ చివరి దినాలలో, అంత్య దినములలో, కృపాకాలములో, అంతములో ఉన్న మనము పగలు రాత్రి మధ్యాహ్నము దేవుని యొక్క సన్నిధానంలో మనము ఒక మెలుగు కలిగిన ఆత్మచేత మరి నడిపించబడటము మనకెంతైనా అవసరమై ఉన్నది. ప్రియమైన వారులారా, మరి దేవుడు మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి దేవుడు మనలను విడిపించాడు. ఒకప్పుడు మనము ఈ లోకము యొక్క అధికారి అపవాది, వాణి యొక్క అధికారంలో మనముండి మరి శరీరం యొక్క, ఆత్మ యొక్క మరి అనేకమైన భయం లేని రీతిగా ఇష్టానుసారంగా మనం జీవించిన జీవితం ఉన్నది. కానీ దేవుని యొక్క ఉన్నతమైన పరలోక పిలుపు మన మీద ఆయన అనుగ్రహం వచ్చింది కాబట్టి మనం ప్రభు సన్నిధిలో మరి పశ్చాత్తాపముతో మనం దేవుని దగ్గర మన పాపములన్నీ ప్రభు రక్తములో తుడిచివేయబడుటకు, మన పాపములన్నీ క్షమించబడుటకు, అంధకార సంబంధమైన అధికారంలో నుంచి దేవుడు మనలను తీసుకొని దేవుని యొక్క రాజ్య సంబంధులుగా, వెలుగు సంబంధులుగా, మరి రైజియస్ పీపుల్గా, నీతిమంతులుగా దేవుడు మనలను తీర్చిదిద్దుతా ఉన్నాడు. మానవుడి యొక్క జన్మ, కర్మ, పాపములు క్షమించబడటము ఎంతైనా అవసరత ఉన్నది. మన హృదయములు తేలికపరచబడాలి. మన జీవితం యొక్క కాడి సులువును తేలికనై ఉండాలి అంటే దానికి ప్రాముఖ్యం ఏంటి అంటే దేవుని చేత నీవు నేను క్షమాపణ పొందిన వారముగా, క్షమించబడిన సంతతిగా, శేషముగా, ఆయన యొక్క రాజ్య పౌరులుగా మనం తీర్చిదిద్దబడాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన వాంఛ ఉన్నది. ఈ యొక్క చివరి దినాలలో మనకి కావలసినది ఆత్మ సంబంధమైన పరిశుద్ధమైన జ్ఞానము. మరొకసారి చెప్తున్నానండి, ఈ చివరి దినాలలో మనము సమకూర్చుకోవలసినది, మనము జాగ్రత్త చేసుకోవలసినది,
దేవుని జ్ఞానముతో మనం నడిపించబడవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. దేవుని జ్ఞానము మనకు ఎందుకు అవసరము అంటే మన యొక్క దైనందిన జీవితంలో, మన యొక్క అనుదిన జీవితంలో దేవుడు మన జీవితములను, మన కుటుంబాన్ని ముందుకు తీసుకొని వెళ్ళున్నట్లుగా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము మన పట్ల జరుగునట్లుగా, దేవుని యొక్క నావిగేషన్లో మన జీవితం ముందుకు వెళ్ళున్నట్లుగా. చూడండి ఒక వాక్యము 12వ వచనం అండి. మీరు సంపూర్ణ జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము గలవారును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనం ఎప్పుడు రక్షించబడ్డామా అన్నది ముఖ్యము కాదు కానీ రక్షించబడిన నాటి నుండి దినదినము మనము దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి మార్చబడుటకు దేవుని యొక్క దైవ జ్ఞానము మనకెంతో అవసరమైనది. ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము. ప్రియమైన వారులారా, ఆత్మ సంబంధమైన జ్ఞానము, ఆత్మ సంబంధమైన వివేకము మనలను ఏం చేస్తుందంటే చెడు నుండి మనలను తప్పిస్తుంది, కీడు నుండి మనలను కాపాడుతుంది, అపాయము నుండి మనలను, దేవుని యొక్క జ్ఞానం మనలను కాపాడుతూ ఉంటుంది, తప్పిస్తూ ఉంటుంది, విడిపిస్తూ ఉంటుంది. చూడండి, ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారై, ఆయన యొక్క చిత్తము, దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో మనం గ్రహించినట్లుగా. ఆయన ప్రణాళిక ఏంటి మన పట్ల అంటే ఒకటండి, లోకంలో నుంచి నీవు నేను వేరుపరచబడాలి, లోకంలో నుంచి నీవు నేను ప్రత్యేకించబడాలి, ఒక ప్రత్యేకమైన జనాంగంగా ఈ లోకంలో మరి దేవుని చేత పిలువబడిన సొత్తుగా, స్వాస్యముగా మనం ఈ లోకంలో వెంబడించాలన్నదే దేవుని యొక్క ప్రధానమైన, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ఆత్మ దేవునిలో వర్ధిల్లున్నట్లుగా మనం అన్ని విషయంలో మనం సఫలమవుతూ, అన్ని విషయంలో ప్రభును సంతోషపెట్టినట్లు, ఆయనకు తగినట్లుగా ఈ లోకంలో మనం నడుచుకొనవలనని ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పు, దీర్ఘశాంతము కనపరిచినట్లు. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క ఆత్మ మనలను ఏం చేస్తుందంటే, దేవుని ఆత్మ మనకు ఓర్పును కలగజేస్తూ ఉంటుంది, దేవుని యొక్క ఆత్మ మనకు సహనాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది. దేవుని యొక్క ఆత్మ చేత దేవుని యొక్క సుగుణములు ఏ విధముగా, ఒక ఆరెంజ్ ఉందనుకోండి, ఆరెంజ్ లోపల ఏ విధంగా ఒక్క పండులో ఉండే తొనలు ఏ విధంగా ఉన్నాయి, అలానే దేవుని ఆత్మలో ఉండే ఆ యొక్క సుగుణములు, గుణలక్షణములను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే మనము మన జీవితంలో, మన ఆత్మలో, మన శరీరంలో పరిశుద్ధమైన వాతావరణాన్ని మనం ఉంచుకున్నప్పుడు దేవుడు నిశ్చయముగా తన యొక్క సుగుణములన్నిటినీ మనలో దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మనం కల్టివేట్ చేసుకోవాలండి. మొదటిది మనము దేవుని యొక్క సుగుణములు మనం కల్టివేట్ చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓర్పు, దీర్ఘశాంతము ఈ చివరి దినాలలో మనకు చాలా చాలా అవసరమైనది, ప్రాముఖ్యమైనది ఓర్చుకోవడము, దీర్ఘశాంతము కలిగి జీవించడము. ఆయన మహిమన శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజవాసులైన పరిశుద్ధుల స్వాస్యములో పాలివారగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలు కొనుచున్నాము. రక్షించబడిన యొక్క బిడ్డ యొక్క ప్రార్థన ఎంతో వ్యత్యాసమై ఉంటుంది. ఎందుకంటే రక్షించబడిన బిడ్డలకు తెలుసు దేవుడు ఎంత వెలపెట్టి మనలను కొన్నాడో, దేవుడు ఎంత పరిశుద్ధమైన పిలుపులో దేవుడు మనకు పాలు దయచేశాడో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యము. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమునందు విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ప్రియమైన వారులారా, మనం ఎప్పుడైతే ప్రభునందు విశ్వసిస్తున్నామో దాని యొక్క భావం ఏంటి అంటే, మీరు బాప్తిసం మందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై, మనము నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మించిన అనుభవాన్ని కలిగిన వారమై, ఆ అనుభవాన్ని మనం పొందుకున్న తర్వాత వాక్యానుసారంగా
మరి బాప్తిస్మం తీసుకున్నప్పుడు, రెండవది ఆత్మానుసారంగా అగ్ని బాప్తిస్మం మనం పొందుకున్నప్పుడు మనము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారితో పాతి పెట్టబడినట్టు, బాప్తిసమందు ఆయనతో కూడా మీరు పాతి పెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన, ఏ విధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి ఆయన పునరుత్థానుడై ప్రభావముతో ఏ విధంగా ఆయన నిరూపించబడ్డాడో ఆ విధముగానే ఆయన యందు మనం విశ్వసించుట ద్వారా ఆయనతో కూడా లేచితిరి. ఇదంతా ఆత్మ సంబంధమైన అనుభవాలండి. ఒకప్పుడు మనలను ఏలుతున్న బలహీనతలు, ఒకప్పుడు మనలో ఉన్న అనేకమైన శరీర సంబంధమైన సంకుచితమైన మనసు, మన కోపము కానివ్వండి, మనకి సనుగుడు కానివ్వండి, ఓర్పులేని తనమే కానివ్వండి, అనేకమైన బలహీనతలండి. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు మనము మన జీవితంలో ఉండే మరి ఒకప్పుడు లోకం కొరకు మన కొరకు జీవించిన ఆ జీవితం అంతయు పాతి పెట్టబడింది కాబట్టి మనం ఇప్పుడు నూతన సృష్టిగా మార్చబడ్డాము గనక ప్రియమైన వారులారా, మారు మనసుకు తగిన ఫలములను మనం ఫలించినట్లయితే దేవుడు నిశ్చయంగా నీయందు నాయందు దేవుడు సంతోషించు దేవుడై ఉన్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో చివరి భాగం అండి. మీ బహుమానమును అపహరింపనీయకుడి, ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము కీళ్ల చేతను నరముల చేతను పోషించబడి అతుకబడినదే దేవుని వలన కలుగు అభివృద్ధి పొందుచున్నది. మరొకసారి చదువుతున్నానండి. మీ బహుమానమును అపహరింపనీయకుడి, ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము, ఆ శిరస్సు మూలముగా ఒకప్పుడు మన యొక్క సొంత చిత్తము లేదా లోకాధికారి మనలను నడిపించిన విధానము, కానీ మనము ప్రభువులో వచ్చిన తర్వాత మనము తండ్రిగా దేవుణ్ణి స్వీకరించిన తర్వాత దేవుడు మనకి తండ్రిగా ఉన్నప్పుడు ఆ స్థితిలో నుంచి ఆ శిరస్సు మూలముగా, అంటే దేవుడు మన యొక్క జ్ఞానాన్ని వాడకూడదని కాదు, కానీ మనకి సంఘానికి శిరస్సై ఉన్న ప్రభువు, సంఘంలో నీవు నేను అవయవాలుగా మార్చబడ్డాము గనక ఆ శిరస్సు మూలముగా సర్వశరీరము, క్రీస్తు శరీరం అనే సంఘము అనగా నీవు నేను, సర్వశరీరము కీళ్ల చేత నరముల చేత పోషించబడినదై అతుకబడినదే దేవుని వలన కలుగు అభివృద్ధి పొందుచున్నది. ప్రియమైన వరులారా, ఇదే దేవుని యొక్క సంకల్పం. నీవు నేను నీతిమంతుడు నిత్యము నిలుచు ఒక కట్టడగా దేవుడు ఒక నిర్మాణాన్ని దేవుడు మనలో నిర్మిస్తా ఉన్నాడు. దేవుడు మనలను కట్టడానికి, దేవుడు మనలను నిర్మించటానికి మనం దేవునికి సహకరించినట్లయితే దేవుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క పరిశుద్ధమైన క్రియ ఆయన మనలో జరిగించే దేవుడుగా ఉన్నాడు. చూడండి, 3వ అధ్యాయము 5వ వచనం. కావున భూమి మీదున్న మీ అవయవములను, అనగా శరీర సంబంధమైన జీవితంలో మనం ఉన్నాము గనక, ఇంకా వీఆర్ అలైవ్, మనం బ్రతుకున్నాము గనక, ఈ శరీర సంబంధమైన భూ సంబంధమైన జీవితములో మీ అవయవములను, అనగా మన శరీరములో, మన మనసులో, మన అవయవాలన్నింటినీ, అనగా జారత్వము, అపవిత్రత, కామురతము, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, ఇందులో మనకేమీ లేకపోవచ్చేమో కానీ విగ్రహారాధనైన ధనాపేక్షను దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే ఒక విగ్రహముతో పోలుస్తున్నాడు, ఒక విగ్రహ ఆరాధనతో పోలుస్తున్నాడు. 24 గంటలు, రోజులు ఉండే 24 గంటలు మనకి సరిపోవట్లేదు. మనము సమయాన్ని మరి ఆత్మ సంబంధమైన చింత కొరకు, కార్యముల కొరకు మనం వెచ్చించలేకపోతా ఉన్నాము. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారులారా, మనం దేవుని చిత్తానికి, దేవుని ప్రణాళికకి మన జీవితాన్ని మనం అప్పగించుకున్నట్లయితే
దేవుడు మనలను మన కుటుంబానికి, మన సంఘానికి, మరి సర్వ సమాజానికి దేవుడు మనలను దీవెనకరమైన పాత్రలుగా దేవుడు మలచగలిగిన దేవుడుగా ఉన్నాడు. పూర్వము వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. మన డే టు డే లైఫ్లో మనకున్న ఫ్రస్ట్రేషన్స్, మనకున్న టెన్షన్లు చూడండి. మరొకసారి చదువుతున్నాను. ఇప్పుడైతే మీరు కోపాన్ని, ఆగ్రహాన్ని, దుష్టత్వాన్ని, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితోనొకడు అబద్ధమాడకుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వారులారా, అబద్ధం ఏంటండి? అది చిన్నది కాదండి. అబద్ధము చాలా పెద్దది. ఇట్స్ నాట్ ద లైస్. అవి చిన్నది కాదు, పెద్ద పాపము. నేను మీకు ఒకటి చూపిస్తాను. దేవుని యొక్క రాజ్యములో చూడండి, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం నుండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొని వారు ధన్యులు. కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధనికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉందరు. ప్రియమైన వారులారా, దేవుడు మనలను లోకంలో నుంచి దేవుడు మనలను పరలోక పిలుపులో పాలు దయచేసి లోకంలో నుంచి మనలను ప్రత్యేకపరిచి దేవుని యొక్క ఏర్పాటులోనికి మనలను తీసుకొని వచ్చి దేవుడు మనలో తన ఆత్మ సంబంధమైన పరిచర్య మనలో జరిగిస్తూ దేవుడు మనలను నూతన పరుస్తూ దేవుని వాక్యానికి మనం ఎంతగా దేవుని యొక్క ఉపదేశ క్రమముకు ఎంతగా మనము అప్పగించుకుంటున్నామో వాటిని బట్టి దేవుని యొక్క వాక్యము మన లోపల ఎంతగా మనం జీర్ణించుకుంటున్నామో, దేవుని యొక్క వాక్యము మనలో ఎంతగా మరి మనం యాక్సెప్ట్ చేస్తున్నామో, ఎంతగా దేవుని యొక్క వాక్యపు యొక్క విలువలు మనం తీసుకుంటున్నామో వాటిని బట్టి మన జీవితంలో అనేకమైన మార్పులు వస్తూ ఉంటాయి. ప్రియమైన వారులారా, చాలా తేలిగ్గా చిక్కులు పెట్టే పాపం అని రాయబడి ఉందండి. ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు పట్టుకోండి అంటా ఉన్నాడు. అలాగా మనం ఏం చేయాలంటే మన జీవితంలో టార్చ్ లైట్, దేవుని వాక్యం అనే టార్చ్ లైట్ వేసుకొని మనం చూసుకోవాలి. చిన్న అబద్ధము కూడా, అబద్ధమునకు జనకుడు దుష్టుడండి, అపవాది. సో మనం ఏ రకంగా చిన్నది కానీ పెద్దది కానీ ఏ అబద్ధము మనం నోటితో మనము ఆడకుండానట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. విగ్రహారాధికులు అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపట ఉండరు. కానీ వెలుపట ఉండేవారు ఎవరు అంటే ప్రభుని ఉద్దేశపూర్వకంగా మరి వాక్యాన్ని అనుసరించకుండా, దేవుణ్ణి స్వీకరించకుండా, దేవుని అధికారంలోనికి రాకుండా జీవించేవారు. కానీ మనము ఆ శిరస్సు మూలముగా సర్వశరీరంలో మనం ఒక అవయముగా మార్చబడి కీళ్ల చేత, నరముల చేత మనం పోషించబడుతున్నాము. మనము దైవ సేవకులు నిర్ణయించిన, పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన మరి కూటక్రమాలకు వెళ్తూ ఆయా సమయాల్లో దేవుని వాక్కు చేత సంబంధమైన పరలోక పరిచర్యలో పాలు పొందుతూ మనము నూతన పరచబడుతూ దేవుని యొక్క జ్ఞానములో మనము ఎదుగుతూ ఉన్నామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుడు అట్టి బుద్ధి, అట్టి జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులై ఉన్న వారికి తగినట్లుగా, ఈ లోకంలో దేవుడు మనలను చూస్తూ ఉన్నాడంటే దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులైన వారికి తగినట్లుగా. ప్రైజ్ ది లార్డ్. ఎంత స్టాండర్డ్స్ ఇచ్చాడండి. మనం ఈ లోకంలో ఇంత స్టాండర్డ్ కలిగి మనం జీవించినట్లయితే, మీరు జాలిగల మనసును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. మనం ఏ విధంగా ఇప్పుడు
మనం బట్టలు వేసుకున్నామో కట్టుకున్నామో అలానే దేవుడు ఏమంటున్నాడంటే మీరు జాలిగల మనసు, దయాళుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. ఇవన్నీ మనకు ఎలా వస్తాయంటే ఈ పరసంబంధమైన పరిశుద్ధాత్మని యొక్క పరలోక పరిచర్యకి మనం లోబడినప్పుడు, మన జీవితాన్ని మనం పరిశుద్ధముగా తీసుకొని వెళ్తున్నప్పుడు దేవుని ఆత్మ మనలను తీర్చిదిద్దుతూ ఉంటుందండి. తర్వాత 13వ వచనము, ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మును క్షమించులాగన మీరును క్షమించుడి. ప్రియమైన వారులారా, వీటన్నిటిపైన పరిపూర్ణత కను బంధమైన ప్రేమను ధరించుకొనుడి. ఈ చివరి దినాలలో మనకు కావలసిన పరిపూర్ణమైన ప్రేమ. ఈ ప్రేమ మనకు ఎలా వస్తుందంటే కేవలము దేవుని ఆత్మను మనం పొందుకున్నప్పుడు మాత్రమే, దేవుని ఆత్మ చేత నింపబడుతున్నప్పుడు మాత్రమే ఎదుటి వారిని మనం సహించుకోగలుగుతాము, ఎదుటి వారిని మనం ప్రేమించగలుగుతాము, ఎదుటి వారిని మనము క్షమించగలిగిన వారముగా ఉంటాము. క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుంటునీయుడి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అనుగ్రహించే సమాధానము దేవుని బిడ్డల్లో కొట్టచ్చే విధంగా, దేవుని బిడ్డలు, మీరు దేవుని బిడ్డలని మనకు ఎలా తెలిసిపోతుందంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానము, దేవుడు మనకు అనుగ్రహించే సమాధానము మన హృదయంలో ఏలుబడి చేస్తుందంట. రూలింగ్, పరిపాలన చేస్తూ ఉంటుందంట. ఏంటి? కోపము కాదు, విసుగు కాదు, అహంకారము కాదు, సమాధానము, పీస్ఫుల్ నేచర్, పీస్ అండ్ హార్మనీ. హల్లెలూయా. ఇందుకొరకే మీరు ఒక్క శరీరముగా పిలవబడితే, అందుకొరకే మనమందరము ఒక్క శరీరముగా పిలవబడ్డాము. ప్రేమిన వారులారా, ఈ అంత్య దినములలో దేవుడు మనకిచ్చిన బంధాలు, అనుబంధాలు, దేవుడు మనకిచ్చిన కుటుంబము, దేవుడు మనకిచ్చిన బాంధవ్యాలు, దేవుడు మనకిచ్చిన కుటుంబ వ్యవస్థ, మనము ఇటువంటి వాక్య పరిమాణం చేత మనం నడిపించబడినట్లయితే నిశ్చయముగా దేవుని యొక్క రాజ్యము ఎక్కడో లేదు, మన మధ్యలోనే ఉన్నది. చూడండి 16వ వచనము కింద భాగము, క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యము వినటమే కాదండి, దేవుని వాక్యాన్ని మనం జరిగించే బిడ్డలముగా ఉన్నట్లయితే దేవుడు నిశ్చయముగా మరి ప్రభువారు మరి దేవుడు మనకు అనుగ్రహించే ఆత్మ సంబంధమైన అనుభవాలన్నిటినీ దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. చూడండి 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం నుండి, ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా కొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనసును విడిచిపెట్టిపోకుండా కాచుకొని ఉండుడి. దేవుడు మనకిచ్చిన నిశ్చయత, దేవుడు మనకిచ్చిన ఆత్మ సంబంధమైన అనుభవాలు, సంఘానికి, సహవాసానికి, దైవ సేవకులకు మనం దూరంగా ఉన్నట్లయితే ఈ అనుభవాలన్నింటినీ ఒక్కొక్కటిగా మనము మరి నులివెచ్చని స్థితిలో మనము ఉండే అవకాశాలు ఎంతైనా ఉన్నాయండి. చూడండి, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఇదేనండి దేవుని యొక్క సంకల్పము. యుగ యుగాలు, తరతరాలు మానవుడి పట్ల దేవుని యొక్క ఏర్పాటు ఏంటి అంటే మనం దేవుని కలిగి లోకంలో జీవించటము, దేవునితో సహవాసము కలిగి ఉండటము, దేవుడు మనకిచ్చిన బాంధవ్యాల్లో దేవుడు అనుగ్రహించిన కట్టడలు, దేవుడు అనుగ్రహించిన విధులు, మరి దేవుడు అనుగ్రహించిన వాక్య పరిమాణాలతో మనం జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిశ్చయముగా ఆయన మనయందు ఆయన సంతోషించే దేవుడై ఉన్నాడు. ప్రియమైన వారులారా, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇబ్బందులు, మరి అనేకమైనవి మన జీవితంలో వచ్చినప్పటికీ వాటన్నిటి నుండి ఆయన మనలను విడిపించే దేవుడుగా ఉన్నాడు, మనలను కాపాడే దేవుడుగా ఉన్నాడు.
మనలను దాటింప చేయగలిగిన వాడుగా ఉన్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు గనక మనము కూడా నమ్మకమైన వానికి మన ఆత్మలను మనం అప్పగించుకున్నట్లయితే దేవుడు నిశ్చయముగా, మానవుడైతే చెయ్యి విడిచిపెడతాడేమో కానీ దేవుడు మనలను చెయ్యి విడిచే దేవుడు కాదు. కునుకన నిద్రపోని దేవుడుగా, అల్ఫా ఒమేగాగా మన జీవితాలకు ఆయనే ఆదియు, ఆయనే అంతము, ఆయనే మొదటివాడు, ఆయనే కడపటివాడుగా మన జీవితంలో ఆయన నడిపిస్తున్నాడు గనక దేవుని యొక్క సత్యవాక్యమునకు మన జీవితములను మనం అప్పగించుకొని మరి దేవుడు అనుగ్రహించే ఆ యొక్క సహవాసములో, ఆ సమాధానముతో మనం నిండారుగా మనం దీవించబడి ఆశీర్వదించబడినట్లుగా మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యములను మంచి నేల మీద పడిన విత్తనముగా నూరంతలమైన భూఫలాన్ని దయచేయునుగాక. దైవాశీస్సులు.